హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ వీడియో డిసెంబర్ 31 రోజుదండి. ఆ రోజు స్కూల్ ఉంది కదా, ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత టీ తాగుతున్నాము. రోజు స్కూల్లో ఈవినింగ్ టీ ఇస్తారు 3:30 అప్పుడు. టీ తాగేసి ఇంకా ఇంటికి వస్తాం అన్నమాట. ఇంకా ఈ వీడియోలో అయితే డిసెంబర్ 31 మేము మా అపార్ట్మెంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదా, తను మా టీచర్ వాళ్ళ అమ్మాయి అన్నమాట. మా స్కూల్లోనే చదువుతుంది. ఇంకా రోజు 31 సెలబ్రేషన్స్ జరిగినాయి స్కూల్లో. పిల్లలకి టేక్ అవే లాగా ఈ బెలూన్స్ ఇచ్చారు. ఇంకా తనేమో ఆ బెలూన్ తోటి నేనేదో చేస్తాను అని చెప్తుంటే వీడియో తీసాను అనమాట. ఈ బెలూన్స్ ఏంటంటే ట్విస్టెడ్ బెలూన్స్, అంటే మనము ఏ షేప్లోనికైనా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకేమో ట్విస్ట్ చేసి నచ్చిన షేప్ లాగా చేసి ఇచ్చాము, పెద్ద పిల్లలకి డైరెక్ట్గా ఆ బెలూన్సే ఇచ్చాము. ఇంకా ఈ అమ్మాయి కూడా ఏదో ఒకలాగా షేప్ చేస్తాను అని చెప్తే వీడియో తీసాను అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఇది బులెటిన్ బోర్డు. దీనికి ఈ క్రాఫ్ట్ అంతా మేమే చేసినాము. ముందు రోజు కూర్చొని చేసినాం అనమాట. ఏ అకేషన్ వచ్చినా సరే ఈ బులెటిన్ బోర్డుకి మేము చార్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సంక్రాంతి కోసం చెయ్యాలన్నమాట. ఇంకా స్కూల్ నుంచి నేను ఇంటికి వచ్చేసి ఇంకొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాక మా పిల్లలు కూడా వచ్చారు స్కూల్ నుంచి. ఇంకా 31 కదా, ఇంకా 31 నైట్కి ఎలాగా డాన్సులు చేయాలి ఏంటి అని ఫుల్గా రిహార్సల్స్ చేసేస్తాను ఇక్కడ మా పిల్లలు. ఆ రోజైతే మా అమ్మాయికి ట్యూషన్ కూడా ఉంది, కానీ తను వెళ్ళలేదు, మేమే పంపించలేదు. పిల్లలందరూ సరదాగా ఆడుకుంటే తను ఒక్కటే ట్యూషన్కి వెళ్తే బాధపడుతుంది కదా, ఇంకా అందుకే సరేలే అని చెప్పి ఉంచేసామన్నమాట ట్యూషన్ పంపించకుండా. మేమైతే 31 నైట్ అపార్ట్మెంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే అందరం కలిసి వంట చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఈ 31 నైట్ సెలబ్రేషన్స్ అన్ని కూడా పైన చేసుకుంటాం, టెర్రస్ మీద. ఇక్కడ ఒక రూమ్ కనిపిస్తుంది కదా, ఆ రూమ్ లోనే వంట అది చేసి ఇంక టెర్రస్ మీద తినేస్తాము. ఈ సంవత్సరము పెద్దగా చల్లేదు, అందుకే టెర్రస్ మీద తినేసాం. గానీ లాస్ట్ ఇయర్ అయితే కొంచెము ఎక్కువ చలి ఉండడం వల్ల పైన ఆ రూమ్ లో వంట చేయించేసి కిందకి దిగిపోయామన్నమాట. కింద సెల్లార్లోనే భోజనాలు చేసాము. అగోండి స్టవ్ తీసుకెళ్తున్నారు లోపలికి. ఆ రూమ్ ఏమో స్టోర్ రూమ్ కోసం కట్టించారు పైన, కానీ స్టోర్ రూమ్ కంటే కూడా ఇలాగ వంటలు చేసుకోవడానికి, మగోళ్ళు పార్టీలు చేసుకోవడానికి అది బాగా యూజ్ అవుతుంది. మా లేడీస్ అందరికి కూడా టెర్రస్ మీదకి రండి, కటింగ్లకి అవి హెల్ప్ చేయాలి అని చెప్పారు. ఇంకా మేము స్కూల్స్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగి ఇంకా పైకి వచ్చేసరికి టైం అయిపోయింది. అందుకే అంతవరకు జెంట్స్ కూర్చొని కటింగ్లు అవి చేసినారు. మేము రాగానే మాకు అప్పచెప్పేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి, మా పిల్లలు కూడా హెల్ప్ చేసేస్తున్నారు. ఒక పెళ్ళైనా ఏదైనా ఒక ఫంక్షన్ అయినా ఏదైనా పిల్లలు లేకపోతే అసలు సందడే ఉండదు కదా. ఇంకా ఇలాంటి కార్యక్రమాల్లో అయితే ఒకళ్ళు మించి ఒకళ్ళు నేను చేస్తానని పోటీ పడి మరీ దూరుతారు మధ్యలోన. అందుకే వాళ్ళకి ఆనియన్స్ అప్పచెప్పినాము, కళ్ళు మండితే వాళ్ళే వెళ్ళిపోతారు కదా అని. అయినా సరే వాళ్ళు కళ్ళు మండుతున్నా మేము చేస్తాము అని చేసినారు. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. మా అపార్ట్మెంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ కానీ లేకపోతే వినాయక చవితి ఇలాగ ఏదైనా పార్టీలు కానీ జరిగితే అక్కడ ఎక్కువగా మా ముగ్గురు ఫ్రెండ్స్మే ఉంటామండి. ఆల్రెడీ నా వీడియోలో మా ఫ్రెండ్స్ కనిపిస్తారు కదా, వాళ్ళిద్దరూ నేను మా ముగ్గురమే ఎక్కువ ఉంటాము. ఎందుకంటే మేము ముగ్గురం లేకపోతే అసలు ఆ ప్రోగ్రాం జరగదనమాట. అంటే ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు వెళ్ళిపోతారు ఒక 5 నిమిషాలు అలాగ. కానీ మేమైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా ఉంటాము. ఇంకా అక్కడ లీడర్స్ అంతా తీసుకొని అంతా మంచిగా చేస్తాం అనమాట. అల్లం పేస్ట్ ఎందుకురా ఇల్లు పెట్టి ఆయుడు, పెద్ద పెద్ద గిన్నెలు ఉంటే ఒక 3 గిన్నెలు తీసుకురా అల్లం పేస్ట్ వేసుకోవడానికి అని చెప్పు, అర్థమవుతుంది అక్కకి. ఎందుకు మా నాయుడికేమో అల్లం పేస్ట్ వేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని రారా అంటే మా ఇంట్లో ఉన్న అల్లం పేస్టే తెచ్చండు. అందుకే వాడికి చెప్తున్నాను అనమాట, గిన్నెలు తీసుకొని రారా అని. ఇంకెక్కడ మా ఫ్రెండ్ నేను గోంగూర ఏమో ఒలుస్తున్నాము, గోంగూర పచ్చడి చేస్తారట. ఇంకా 31 నైట్కి మాకు స్పెషల్స్ ఏంటంటే ఇగోండి, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బగారా అన్నము, తర్వాత సాంబారు, ఈ గోంగూర పచ్చడి అనమాట. ఇంక ఇక్కడ లోపల రూమ్లో వండుతుంటే మంచి స్మెల్ వస్తుంది బయటికి. అసలు ఏం చేస్తుంది అని చెప్పి వెళ్ళాం లోపలికి. ఈ ఆంటీ ఉన్నారు కదా,
తను మా పక్క అపార్ట్మెంట్ వాచ్మెన్ ఆంటీ అనమాట. వంటలు అయితే సూపర్ చేస్తారు, చాలా బాగా వండుతుంది. మాకు ఏదైనా చిన్నగా ఇలాగా ఏవైనా కార్యక్రమాలు ఉంటే ఆ ఆంటీకే పిలుస్తాము, మేము హెల్ప్ అంతా చేస్తే ఆ ఆంటీ వంట చేస్తారనమాట. ఈ అంకుల్ ఆ ఆంటీ చాలా బాగా చేస్తుంది. ఇంకా చికెన్ ఫ్రై చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఆ ఆంటీ ఏమో ఉప్పు గట్రా సరిపోయిందో లేదో చూడమ్మా అన్నారు. ఇంక దొరికిందే ఛాన్స్ అని ఒక 2 ముక్కలు నోట్లోకి వేసుకున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్ ఏమో వీడియో తీస్తుందనమాట. నేను వీడియో తీసి ఇక్కడే ఉన్నాను, నువ్వు లోపల ఉండి చక్కగా తినుకుంటున్నావా అని అడుగుతుంది. సర్లే నీకు ఒక ముక్క పెడతాను అని చెప్పాను. ఇంకా చికెన్ ఫ్రై అయితే సూపర్గా ఉందండి, చల్లగా ఉంది బయట వాతావరణము. ఇంకా ఈవినింగ్ వచ్చి స్నాక్స్ కూడా ఏం తినలేదు. ఇంకా చికెన్ ఫ్రై చూస్తుంటే ఇంకా అలాగే నోట్లో వేసుకో బుద్ధి అవుతుంది. మరి మనం స్టార్ట్ చేసినామంటే పిల్లలు కూడా ఆగరు కదా. ఇక్కడ చూడండి సాంబార్ మరుగుతుంది, ఇటు పక్క చికెన్ ఫ్రై అయిపోయింది అనమాట. మొత్తానికి అయితే 8:30 కల్లా వంట అయిపోయింది. ఈ వంట చేస్తున్నంతసేపు కూడా మా పిల్లలు చూడండి చైర్లు వేసుకొని సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా డాన్సులు చేసేస్తున్నారు. ఇక్కడ టెర్రస్ మీద నుంచి సిటీ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది నైట్ టైము. ఆ లైటింగ్స్ అవంతా కూడా మాకు చుట్టుపక్కల అసలు ఏమీ ఉండవు, ఖాళీ ప్లేస్ కదా. ఇంకా ప్లేస్ అలా కనిపిస్తుంది, ఇంకా వెనక్కి అలా లైట్లు కనిపిస్తుంటే చూడడానికి అయితే ఎంత అందంగా ఉందో. ఇంకా అందులోనే ఈ ట్రైన్ చూడండి, కరెక్ట్గా నేను వీడియో తీసినప్పుడే ఈ ట్రైన్ వచ్చింది. ఆ చీకట్లో ఎంత అందం కనిపిస్తుంది చూడండి, అదేదో కరెంటు వైర్ వెళ్తున్నట్టు ఉందన్నమాట. వంట అయ్యేసరికి 8:30 అయ్యింది. పిల్లలేమో ఆకలి ఆకలి అంటున్నారు, ఫుల్గా డ్యాన్సులు చేస్తున్నారు కదా, ఆకలి వేసినట్టు ఉంది. ఇంకో అందరికీ ఒకేసారి కూర్చోబెట్టి ఇలా భోజనాలు పెట్టేశాము. పైన చల్లగా ఉంది, ఒక పక్క డాన్స్లు వేసి ఒళ్ళు బాగా అలిసిపోయింది. ఈ లోపల వేడివేడిగా చికెను రైసు ఫుల్గా లాయించేశారు. ఇంక పిల్లలు తినేసాక మేము కూడా ఫుల్గా తిన్నాము. నాకైతే చాలా ఆకలేసింది, అసలే చికెను అందులోనూ ఫ్రై, ఆ స్మెల్కే నాకు ఆకలేసింది. ఇంక పిల్లలు తినేసాక మేము కూడా ఫుల్గా లాయించేసాము. ఇంకా పైన భోజనాలు తినేసిన తర్వాత కిందకి దిగి ముగ్గులు వేస్తున్నాము. నాకైతే వేడి అన్నం లోపల పడేసరికి ఫుల్గా నిద్ర వచ్చింది. పడుకుంటా కాసేపు కేక్ కట్ చేసినప్పుడు లేపండి అంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు తిట్టినారు, నీకు ఎప్పుడు నిద్రేనా అని. ఇంకా అందరం కలిసి అయితే ఇక్కడ ముగ్గు వేస్తామండి. ఈ ముగ్గేసి దానికి రంగులు వేయడానికి అయితే మాకు 1 అవర్ టైం పట్టింది. ముగ్గేయడం సంగతి దేవుడెరుగు గాని ఆ ముగ్గులు వేసినంతసేపు దోమలకైతే మేము బ్లడ్ డొనేట్ క్యాంప్ చేసినట్టు అయింది. ఫుల్గా దోమలు ఉన్నాయి. ఒంగోని ముగ్గేస్తుంటే మొహానికి ఇన్ని దోమలు అతుక్కుంటున్నాయి, వాటిని దులుపుకునేసరికే సరిపోయింది మాకు. ఆ ముగ్గులు వేసినంతసేపు ఆ ముగ్గుల మీద డాన్సులు కూడా వేసినాం అనమాట ఈ దోమల వల్ల. ఇంకిక్కడ చూడండి మా ఊళ్ళందరూ కూడా భోగిమంట వేయమన్నారు. పిల్లలు చలేస్తుంది భోగిమంట వేయండి అన్నారు. ఇంక మా వాచ్మెన్ పెద్ద కర్రలు తెచ్చి అక్కడ పడేసి మంట అంటించాడు. ఇంక పిల్లలు అయితే అక్కడ చలి కాసుకుంటున్నారు. మాకు ఈ పండగ సీజన్ అయ్యే వరకు కూడా రోజు ఈవినింగ్ ఇలాగే భోగి మంటలాగా వేసుకుంటారు చలి కాసుకోవడానికి. మా అపార్ట్మెంట్ ఎదురుగా ఇంక వేరే బిల్డింగ్స్ ఏట్ లేవు కదా, అన్ని చెట్లు ఆకులు కొమ్మలే కదా. ఇంకా అక్కడ ఎండిపోయిన కర్రలు ఏవైనా ఉంటే వాచ్మెన్ తీసుకొచ్చి ఇంక రోజు మా పిల్లలకి మంటేసి ఇస్తాడు అనమాట. ఇంక ఇదిగోండి న్యూ ఇయర్ ముగ్గు వేయడం అయిపోయింది. ఎంత అందంగా ఉంది కదా ముగ్గు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, మర్చిపోకండి. నాకైతే చాలా నచ్చింది. అసలు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బాగున్నాయి ముగ్గులు. ఇక్కడేమో నేను థంబ్నెయిల్ పెట్టుకుందామని చెప్పి మా అమ్మాయికి ఫోటో తీయమని చెప్పాను. ఇక్కడ మా పిల్లలు చూడండి ఫుల్గా డాన్సులు వేస్తున్నారు. ఇంకా వాళ్ళ డాన్సులకి ఆ మ్యూజిక్ పెడదాం అనుకున్నాను కానీ లాస్ట్ టైం ఇలాగే పెడితే కాపీరైట్ వచ్చిందని చెప్పి ఇంక మ్యూట్లో పెట్టి వాయిసే ఇచ్చాను అనమాట. మా నాయుడు అయితే తీన్మారు ఎరగొట్టినాడు. వీళ్ళు ఒక పక్క డాన్సులు చేస్తుంటే ఒక పక్క కేక్ పెట్టారు. ఇంకా 12 అయితే కట్ చేద్దామని. ఇంకా చాలా మంది మనకి అంటుంటారు ఇది తెలుగు సంవత్సరం కాదు కదా, ఇంగ్లీష్ ఇయర్, అది మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడము, ఎందుకు ఈ సంబరాలు ఇవన్నీ అని. ఇంక దానికైతే ఎవ్వడూ ఆన్సర్ చెప్పలేడండి. ఎందుకంటే ట్రెండ్ అనే ప్రవాహంలో కొట్టుకుపోవడమే అంతే, దానికి సమాధానం చెప్పలేము. ఇదేనండి మా 31st నైట్ దావత్. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.